వెజిటేరియన్ ఆప్షన్స్‌లో బెండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే బెండకాయ చాలా ఇష్టం. సో, నేను ఇవాళ బెండకాయ పెరుగు కర్రీ చేస్తున్నాను. పెరుగు బ్యాటర్ రెడీ చేసుకోవడానికి పెరుగులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో, కొంచెం బ్యాటర్ థిక్‌నెస్ కోసము కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. సో, అది పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లోకి ఫ్రెష్ ఎల్లిపాయ దంచుకోవాలి. ఫ్రెష్ ఎల్లిపాయ చాలా బాగుంటుంది స్మెల్. సో, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా గోలిన తర్వాత దీంట్లోకి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో, మీన్వైల్ అన్నం కూడా వండేస్తే అయిపోతుంది కదా ఒక పని అని చెప్పేసి బియ్యం కడుగుతున్నాను. నేను బేసికల్లీ అన్నం ప్రెషర్ కుక్కర్లో వండుతాను, ఎందుకంటే ఈజీ అండ్ క్విక్ ఆప్షన్ నాకైతే. సో, ఈ కర్రీ ఎక్కడి వరకు వచ్చింది, కొంచెం ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు బాగా కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే థిక్నెస్ సూపీ వస్తుంది కదా, అందుకని. చూడండి, ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకోవాలి. బెండకాయలు ఎయిర్ ఫ్రైయర్లో నేను ఎందుకు పెట్టుకున్నానంటే దట్ ఈస్ ద ఈజీ ఆప్షన్ ఫర్ మీ. ఎందుకంటే ఆయిల్లో వేస్తే చాలా టైం పడుతుంది. అమ్మ, ఫ్రై అంటేనే నాకు దుఃఖం వస్తుండే, కానీ ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది నాకు పని. ఫ్రై కర్రీ ఏదైనా సరే ఇదే యూజ్ చేస్తున్నాను. సో, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుంది కర్రీ. సో, ఇందులోపల రైస్ కూడా అయిపోయింది, విజిల్ వచ్చేసింది. సో, బెండకాయ కర్రీ రెడీ, రైస్ రెడీ, అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే